హాయ్ హలో తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు ఓం భీమ్ బుష్ అనే సినిమా రిలీజ్ అయింది. శ్రీ విష్ణు నటించినటువంటి ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వడంతో ఈ మొదటి నుంచి వాళ్ళు చెప్పినట్టుగానే ఫన్ రైడ్గా ఈ సినిమా అయితే రైడ్ చేయడం జరిగింది. గత ఏడాది వచ్చినటువంటి శ్రీ విష్ణు దగ్గర నుంచి వచ్చినటువంటి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అదే కోవలో ఈ ముగ్గురు మిత్రుల కథగా ఈ సినిమా అయితే రావడం జరిగింది. దీంట్లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఉన్నారు. వీరి ముగ్గురు కాంబినేషన్లో వచ్చినటువంటి బ్రోచే వారు కూడా గతంలో ఒక ఫన్ రైడ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నటువంటి ఈ సినిమా థియేటర్లో అయితే ఆద్యంతం నవ్వుల్ని పోయించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి వీళ్ళు చెప్తున్నారు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని చెప్పేసి. ఆ విధంగానే డైరెక్టర్ శ్రీహర్ష మ్యాజిక్ చేశాడని చెప్పాలి. సినిమా తక్కువ నిడి దాదాపు 2 గంటల 15 నిమిషాలు ఉన్నప్పటికీ కూడా ఈ 2 గంటల 15 నిమిషాలు కూడా ఎంగేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ సినిమా కథ విషయానికి వచ్చినట్టయితే ముగ్గురు మిత్రులు అని చెప్పాలి. ఈ ముగ్గురు మిత్రులు కూడా జాతృత్వాల టైప్. ఈ మిత్రులు కూడా కాలేజీలో డాక్టరేట్ చేయడానికి కాలేజీకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ కాలేజీలో బ్యాంక్ బ్రదర్స్ పేరుతో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అయితే మామూలుగా ఉండవు. ఈ అరాచకాలే ప్రేక్షకులను అయితే కడుపు నవ్విస్తాయని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ ముగ్గురు యొక్క అరాచకాలను, వీళ్ళ ముగ్గురు యొక్క దాష్టికాన్ని భరించలేక ప్రిన్సిపల్ అయితే వీళ్ళకి డాక్టరేట్ ఇచ్చి బయటకైతే వదలడం జరుగుతుంది. దాని తర్వాత వీరు అనుకోని పద్ధతిలో అనుకోని విధంగా భైరవపురం అనే గ్రామానికి అయితే ఎంటర్ అవుతారు. అప్పటికే ఈ గ్రామంలో చాలా విషయాలు అయితే జరుగుతుంటాయి. కొంత క్షుద్ర పూజలు అని, లేకపోతే గుప్త నిధులు వేట అని చెప్పేసి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇట్లాంటి విషయాలని అన్నిటి కూడా క్యాష్ చేసుకొని వీళ్ళు సులభం పొందాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ముగ్గురు కూడా చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఏదైతే ఉంటాయో అవి ప్రేక్షకులను కడుపు నవ్విస్తుంటాయి. వీళ్ళు మేము సైంటిస్టులు అని చెప్పి గ్రామ ప్రజలను చేసినటువంటి మభ్యపెట్టే సన్నివేశాలు కూడా కడుపు నవ్విస్తాయి. దీని తర్వాత ఇంకొక లేయర్కి చెప్పుకోవాలి. సంపంగి మాల అని ఒక లేయర్ ఉంటుంది. ఈ సంపంగి మాలలో ఒక ట్రాజడీ అని చెప్పొచ్చు, మిస్టరీ అని చెప్పచ్చు. సంపంగి మాల అని పేరు వింటేనే ఆ గ్రామస్తులు అంతా భయపడుతుంటారు. కథ అంతా కూడా మూల కథ అంతా కూడా ఈ 3 పాయింట్ల చుట్టూ తిరుగుతుంటుంది. అయితే ఈ సంపంగి మాల్కి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, సంపంగి క్యారెక్టర్కి ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మనం సినిమాలో చూడాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఎందుకంటే కథ అయితే రివీల్ చేస్తే థ్రిల్ అనేది ఆడియన్ మిస్ అవుతారు కాబట్టి మనం ఇక్కడ కథ రివీల్ చేయట్లేదు. సో ఈ సినిమా మొత్తం కూడా దాదాపు 2 గంటల 15 నిమిషాలు ఫన్ రైడ్ అయితే జనరేట్ అయిందని చెప్పుకోవచ్చు. జాతిరత్నాలకు చూసుకున్నట్టయితే ముగ్గురు కుర్రాళ్ళ సిటీకి వచ్చి బాగుపడదామని చెప్పేసి ఒక క్రైమ్లో ఇరుక్కొని వాళ్ళు చేసేటటువంటి ఫన్ అయితే, ఇందులో ఉన్నటువంటి ఫన్ అయితే ఈ ముగ్గురు కుర్రాళ్ళకి కొంత థ్రిల్లర్ అయితే జోడించి ఫన్ జనరేట్ చేయటం అయితే జరిగింది. సో డైరెక్టర్ శ్రీహర్ష అయితే ఇందులో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అదొకటను. ఇందులో దీనికి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా నిడివి అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయితే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఫన్ రైడ్ చేశారో, ఫన్ అనేది జనరేట్ అయిన సన్నివేశాలు, ఆ సన్నివేశాలను ఎడిట్ చేయడంలో సక్సెస్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ల్యాగ్ అనేది ఎక్కడ అనిపించకుండా దాదాపు 2 గంటల 15 నిమిషాలు ఉన్న సినిమాని ఆద్యంతో ఒకటే ప్రేక్షకుడు చూస్తున్నా చెప్పి కూడా ఫేస్ మీద స్మైల్ అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి సినిమాలు అయితే రాలేదు. మళ్ళీ సామాజిక వర్గమన సినిమా తర్వాత లాస్ట్ ఇయర్ శ్రీ విష్ణు నుంచి వచ్చినటువంటి సామాజిక వర్గమన ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీ విష్ణు ఫన్ రైడ్గా వచ్చినటువంటి సినిమా అయితే సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. కొంత చిన్న మైనస్ పాయింట్లు ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే లాజిక్లు వెతుక్కుంటే మటుకి సినిమా అయితే ఎంజాయ్ చేయలేరు. సగటు ప్రేక్షకుడు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే, కామెడీని ఎంజాయ్ చేసే ప్రేక్షకుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జోనర్లో వచ్చేటువంటి సినిమాలు అడపదడప వస్తుంటాయి. ఒక జాతి రత్నాలు చూసుకోవచ్చు, సామాజిక వర్గంలో చూసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 5 ఇయర్స్లో దాదాపు వేళ్ల మీద లెక్కబెట్టే సినిమాలో వచ్చాయని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. జోనర్లో అయితే ఈ సినిమా ఉందని చెప్పుకోవాలి. బట్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకుడు అయితే డిసప్పాయింట్ అవ్వరు. సో మనం చూడాలి. ఈ చూసి వచ్చినటువంటి ప్రేక్షకుడు మౌత్ టాక్ ద్వారా మరింత స్ప్రెడ్ అయితే కనుక ఈ సినిమా చిన్న సినిమాగా మొదలైనటువంటి సినిమా పెద్ద హిట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పెద్ద నెంబర్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సినిమాలో వరవడి మనం చూసాము. మితిమీరిన యాక్షన్, మితిమీరిన రొమాన్స్, మితిమీరిన అడల్ట్ కంటెంట్, అడల్ట్ జోక్స్ అనేవి బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అవుతున్న టైంలో కొంత హెల్దీ కామెడీ అయితే క్రియేట్ చేయటం విషయంలో అయితే కొంత సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా శ్రీ విష్ణు చేస్తున్నటువంటి సినిమాలు బాయ్ నెక్స్ట్ డోర్ అంటే మన పక్కింటి కుర్రోడుని చూస్తున్న నేపథ్యంలోనే ఉన్నట్టుంది. ఒక రైడ్ అయితే జరుగుతుంది. మొదటి నుంచి అతను ఎంచుకునే స్క్రిప్ట్లో కూడా అలానే ఉంటాయి. ఏ సూపర్ మ్యాన్ స్క్రిప్ట్లో లేకపోతే ఒక యాక్షన్ సినిమాలో వాటి జోలికి వెళ్లకుండా శ్రీ విష్ణు అయితే కామెడీని నమ్ముకున్నాడు. సో కామెడీని నమ్ముకోవటంలో కొంత సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరహా చిత్రాలు ఇంతకుమునుపు చాలా వచ్చినప్పటికీ కూడా ఇది కొంత భిన్నంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర
సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పడంలో అయితే అతిశయోక్తి కాదు. చూద్దాం, ప్రేక్షకులైతే నాకు తెలిసి కామెడీ కనెక్ట్ అవ్వని వాళ్ళైతే ఎవరు ఉండరని మనం చెప్పుకోవాలి. కామెడీకి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు, ఏజ్‌తో సంబంధం లేకుండా. ఈ సినిమాలో అక్కడక్కడ వచ్చే చిన్న డబుల్ మీనింగ్ డైలాగులయితే కొంత ఇబ్బంది పడతాయేమో అనిపించే విధంగా ఉన్నప్పటికి కూడా డోసేజ్ కాస్త తక్కువ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సో, 'శ్రీ విష్ణు ఖాతాలో' అయితే మరొక హిట్ పడిందని అయితే మనం గట్టిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది.